నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాజ్యాంగ స్ఫూర్తి సాధన దిశగా అడుగులు వేయాలి. అధికారులతో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించిన కలెక్టర్. కొనసాగుతున్న దొంగ మల్లన్న జాతర, పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న భక్తులు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి. సెంటర్ను తనిఖీ చేసిన మాజీ ఎమ్మెల్సీ. గుప్త నిధుల తవ్వకాల పేరుతో వసూళ్లు, కేసు వివరాలు వెల్లడించిన సీఐ. ఇక వార్తల్లోని వివరాలు. రాజ్యాంగ స్ఫూర్తి సాధన దిశగా మనమంతా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. అనంతరం అందరితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకి చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప రాజ్యాంగం అందించారు అని గుర్తు చేశారు. ప్రస్తుతం మన రాజ్యాంగంలో 413 ఆర్టికల్స్, 13 షెడ్యూల్స్ ఉన్నాయని తెలిపారు. బ్రిటిష్ వారి 200 ఏండ్ల పాలన తర్వాత మనకి స్వాతంత్ర్యం లభించింది అన్నారు. మన రాజ్యాంగం రచించేందుకు కమిటీ ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు చర్చించి 1949 నవంబర్ 26న తుది రాజ్యాంగం ఆమోదించబడింది అని తెలిపారు. 2015 సంవత్సరం నుంచి రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని వివరించారు. దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టర్ సి విభాగం సూపరింటెండెంట్ ప్రకాష్, కలెక్టరేట్ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర బాలికల పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలో మాకు పోలింగ్ నిర్వహించారు. హెడ్ గర్ల్ ను ఎన్నుకోవడం కోసం ఎన్నికలు ప్రధానోపాధ్యాయులు రాజురెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలకి విద్యార్థులు పోలింగ్ అధికారులుగా, ఎన్నికలలో పోటీ అభ్యర్థులుగా, ఏజెంట్లుగా వ్యవహరించారు. సుమారు 400 మంది ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తమ పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. రాజ్యాంగం ఆమోదం చెందింది కాబట్టి ఈరోజు ఆ సందర్భంగా మా స్కూల్లో పోలింగ్ అనేది నిర్వహించబడింది. ఎలక్షన్స్ అనేది నిర్వహించబడింది. మా హెడ్ మాస్టర్ సార్ను, మా స్టాఫ్ మెంబర్స్, టీచర్స్ అందరూ మేము హెడ్ గర్ల్ కోసం, హెడ్ బాయ్ కోసం ఓటేయడం జరిగింది. ఎవరికి నచ్చిన కంటెస్ట్ వాళ్ళు ఓటేసి వాళ్ళని గెలిపించి ఈరోజు హెడ్ బాయ్కి, హెడ్ గర్ల్కి, బాయ్స్ హెడ్ బాయ్కి ఇస్తారు, కలిసి హెడ్ గర్ల్కి ఇచ్చి ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మా స్కూల్లో హెడ్ గర్ల్కి మరియు హెడ్ బాయ్కి
ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఇందులో హెడ్ గర్ల్స్ 4, హెడ్ బాయ్స్ 4కి, గర్ల్స్కే ఓటింగ్ ఉంటుంది, బాయ్స్కి ఓటింగ్ ఉంటుంది. మరియు అలాగే మా పాఠశాలలో 201 మంది గర్ల్స్ మరియు 208 మంది బాయ్స్ ఉండడం జరిగింది. మేము నామినేషన్ వేసినాక చాలామంది నామినేషన్ వేశారు, కానీ 4కి మాత్రం ఛాయిస్ ఇచ్చారు. మా స్కూల్లో ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో అంటే మాకు ఎలాంటి అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు మా సర్పంచ్ ఎలక్షన్స్ అవి ఎలా జరుగుతాయో మా స్కూల్లో కూడా అలాగే ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఓటు ఎలా వేయాలి దాని గురించి పూర్తి అవగాహన మాకు ఇప్పుడు తెలిసింది. అలాగే మాకు 2 రోజులు ప్రచారం చేసుకోవడానికి సమయం అనేది ఇచ్చారు హెడ్ మాస్టర్ గారు. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ శయాలను కొనసాగించాలని ప్రజా సంఘాల నాయకుడు మల్లారపు అరుణ్ కుమార్ అన్నారు. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలోని రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వివిధ పార్టీల నాయకులు పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం యువజన నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్ హైస్కూల్లో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయశాఖ అతిథుల సమక్షంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌరవ జడ్జీలు విద్యార్థులకి భారత రాజ్యాంగం ప్రాముఖ్యత, న్యాయ వ్యవస్థ పాత్ర, పౌరుల హక్కుల బాధ్యతలు గురించి ప్రేరణాత్మక సందేశాలు అందించారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ విలువలని ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా కుంచాల సునీత, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి కుంచం స్వప్నారాణి, అదనపు జిల్లా జడ్జి హాజరయ్యారు. వ్యాస రచనలో గెలిచిన విద్యార్థులకి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గాయత్రి విద్యానికేతన్ చైర్మన్ అలింకి శ్రీనివాస్, కరెస్పాండెంట్ రజనీదేవి, ప్రిన్సిపల్ విజయ, వైస్ ప్రిన్సిపల్ ప్రియాంక, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేటలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా జాతీయ మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాతీయ బాలల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ల శివశ్రీనివాస్ కుమార్, ఎగదండి స్వామి, దోసల ఉపేందర్, మాజీ సర్పంచ్ బాలయ్య పాల్గొన్నారు. ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి 76వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 385 గ్రామ పంచాయతీలలోని 3536 వార్డుల్లో ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో 6,07,263 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మొదటి విడత డిసెంబర్ 11, రెండవ విడత డిసెంబర్ 14, మూడవ విడత డిసెంబర్ 17 తేదీలలో మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పోస్టర్స్, వాల్ రైటింగ్స్, బ్యానర్లు తొలగింపుకు చర్యలు, ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రిని, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, అదనపు డిఆర్డీఓ మదన్ మోహన్ పాల్గొన్నారు. జిల్లా పరంగా మనం 3 ఫేజ్ ఎలక్షన్ లో వెళ్ళబోతా ఉన్నాం. ఎలక్షన్ డేట్స్ మనకి డిసెంబర్ 11, డేట్ ఆఫ్ పోల్ డిసెంబర్ 14, డిసెంబర్ 17 3 ఫేజ్ లో మనం ఎలక్షన్స్ చేసుకోబోతా ఉన్నాం.
ఫస్ట్ ఫేజ్ డిసెంబర్ 11th ఎలక్షన్కి వెళ్ళబోయేది మనకి కోర్ట్ల కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఉన్న 7 మండల్స్ డిసెంబర్ 11th వెళ్ళబోతా ఉన్నాయి. జగిత్యాల కాన్స్టిట్యున్సీ తర్వాత చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఉన్న 2 మండల్స్ అంటే 7 మండల్స్ 5+2 7 మండల్స్ మనకి డిసెంబర్ 14th ఎలక్షన్ కి వెళ్ళబోతా ఉన్నాయి. అండ్ ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఉన్న 6 మండల్స్ డిసెంబర్ 17th థర్డ్ ఫేజ్ పరంగా మనకి వెళ్ళబోతా ఉన్నాయి. 7 మండల్స్ ఫస్ట్ ఫేజ్, నెక్స్ట్ ఫేజ్ లో 7 మండల్స్, థర్డ్ ఫేజ్ లో 6 మండల్స్ అనేది మనం వెళ్ళబోతా ఉన్నాం. దానికి సంబంధించి మనము రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరినీ కూడా మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది. ఎలక్షన్ నోటీస్ అనగా నామినేషన్ స్వీకరణ ఎలక్షన్ నోటీస్ అనేది రేపు మనకి ఫేజ్ 1 అంటే కోరుట్ల కాన్స్టిట్యున్సీలో మనము ఎలక్షన్స్ కి వెళ్తున్న 7 మండల్స్, అందులో సుమారుగా 122 గ్రామ పంచాయతీలు, 1172 వార్డ్స్ అనేది మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కి వెళ్తున్నాయి. కోరుట్ల కాన్స్టిట్యున్సీకి సంబంధించిన 7 మండల్స్ కూడా. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట శ్రీ మల్లికార్జున స్వామి జాతర వేడుకలు కొనసాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. బుధవారం దండివారంతో జాతర ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీన నాగవెల్లి, పెద్దపట్నం, అగ్నిగుండాలు, ఈ నెల 30 నుండి డిసెంబర్ 17 వరకు ప్రతి ఆది బుధవారాలలో ఉత్సవాలు కొనసాగనున్నాయి. 18వ తేదీన మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, చండీ హవనం, పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయి. దొంగమల్లన్న జాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తోంది. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుండి ప్రత్యేక బస్సులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం కట్కాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక రైతుల ఫిర్యాదు మేరకు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. గత 5-6 రోజుల నుండి వడ్లు తూకం వేయకుంటే రైతుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. అధికారుల లోపంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు. జగిత్యాల జిల్లాలో ఆ ఒక్క మిల్లులోనే సమస్య ఎందుకు, వేరే మిల్లు దొరకడం లేదా అని ప్రశ్నించారు. తూకం ఆగిపోవడంతో కూలీలు వెళ్లిపోయేలా ఉన్నారని, అవసరం అయితే వేరే మిల్లులను అలర్ట్ చేసైనా తూకం కొనసాగింపు చేయాలని అధికారులకు సూచించారు. ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ వాటిని వెలికి తీయాలని 4 లక్షలు వసూలు చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయగా 4గురిని అరెస్టు చేసి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ప్రశాంత్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో నిజామాబాద్ గ్రామానికి చెందిన దుగ్గు వేణు అనే వ్యక్తి ఇంట్లో బంగారు నిధులు దాగి ఉన్నాయని, సిరిసిల్ల శివార్లోని పెద్దూరుకు చెందిన మేకల నరేష్, కడవంచ ప్రసాద్, సద్దుల దేవేందర్, సద్దుల రాజేశం అనే వ్యక్తులు నమ్మబలికినట్లు తెలిపారు. వాటిని బయటకు తీయాలంటే ఖర్చవుతుందని చెప్పి పలు దఫాలుగా 4,08,000 వసూలు చేసినట్టు వెల్లడించారు. తర్వాత మొహం చాటేయడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి 3 లక్షల రూపాయల రికవరీ చేసినట్టు సీఐ వివరించారు. దొంగ స్వాములను నమ్మి మోసపోవద్దని, ఇలా ఎవరైనా మోసం చేయాలని చూస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. మరి వాస్తవంగా దుగ్గు వేణు అనే వ్యక్తి నిజామాబాద్లో ఉంటుంటాడు. మరి ఈ ముగ్గురులో మేకల నరేష్ అనే ఒక వ్యక్తి స్వామీజీ వేషం వేసుకొని ఊరూరు తిరుగుతుంటాడు. దానిలో భాగంగా ఒకరోజు వీళ్ళను ఇలా గ్రామంలోకి వీళ్ళ ఐడెంటిఫై చేసి అతని దగ్గర ఎట్లయినా
డబ్బులు రావాలనే ఉద్దేశంతో మీ ఇంట్లో ఏదో ఒక శక్తి ఉంది మీ దగ్గర పూజలు చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి నిధిని బయటకు తీస్తా నమ్మిస్తే ఫస్ట్ అతను ఒక 50,000 రూపాయలు ఇస్తాడు ఈ వేణు. తర్వాత నరేష్ తనకు తెలిసిన మరో 2 వ్యక్తులు కడవంచ ప్రసాద్, సిరిసిల్ల చంద్రపడి, సద్దుల దేవేందర్ వీళ్ళంతా వచ్చి ఓ రోజు రాత్రిపోయి ఇంటికి వచ్చి ఇంట్లో పూజ చేసిన నటించి నిధి కోసం తవ్వినట్టు తవ్వుతారు. తర్వాత ఒక చిన్న విగ్రహం లాంటిది పెట్టి అది కొంచెం కనిపించేలా చేసి వెంటనే దాన్ని మూసేసి మీ ఇంట్లో నిధికి నాగబంధం ఉంది, మనం ఇలానే తవ్వితే మన ప్రాణాలు పోతాయి, మరి ఆ నాగబంధం తీయాలంటే అఘోరిని పిలిపించి క్షుద్ర పూజలు చేయాలి, నాగబంధం విడుదలై దానివల్ల మీ ఇంట్లో అందరికీ నష్టం జరుగుతుంది, అరిష్టం జరుగుతుంది అని బెదిరించగా వేణు అతని కుటుంబ సభ్యులు దానికి భయపడి దాదాపు రూపాయలు 3,40,000 ఎడనొప్పుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో గార్డెన్స్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, అభ్యర్థి ఎంపిక సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో ఉండాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రేపటి నుంచే నామినేషన్ వేయాలి కాబట్టి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేయడానికి ప్రధానంగా ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కటి స్పందన కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కనిపిస్తున్న సందర్భంలో ఇటీవల జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల్లో కూడా పోలైన శాతం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చి ఓటేసి గెలిపించేటువంటి పరిస్థితి మనం చూసిన తర్వాత అంటే ప్రజల మూడు కాంగ్రెస్ పార్టీ పక్షాలు ఉన్నటువంటిది మొన్నటి ఎన్నికల్లో తేటతెల్లమైన తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక ఈ సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగే ఎన్నిక అయినప్పటికీ ప్రజలు గమనిస్తారు, ఎవరు వెంట ఎవరున్నారు, ఎవరి వెంట ఏ పార్టీ నుంచి గమనించేటువంటి సందర్భం జరుగుతుంది ఎన్నిక కూడా. కాబట్టి ఆయా గ్రామాల్లో రిజర్వేషన్లు, కొన్ని గ్రామాల్లో నిలబడతా అనుకున్న వారికి అవకాశాలుగా మరో రిజర్వేషన్ కావడం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఆ పార్టీ నాయకులు రామతీర్థపు రాజు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధికి రంగులు వేసి కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇండ్లుగా ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. నిన్నటి రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా అధికారులతో కలిసి పేదలకు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను పరిశీలించినట్టు తెలిపారు. ఒకేసారి చాలా మంది పూర్తి కాని ఫ్లోరింగ్ మీద నిలబడడంతో కూలిపోయిందన్నారు. ఈ ఘటనపై R&B DE భద్రయ్య వివరణ కూడా ఇచ్చినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ది ఉంటే కూలిన ఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ సెస్ డైరెక్టర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్, నీలం శేఖర్, మారం కుమార్ పాల్గొన్నారు. అది అధికారుల వైఫల్యం, అది నాయకుల వైఫల్యం కాదు. మరి గతంలో మా యొక్క ఎమ్మెల్యే గారిని కావచ్చు, మా ప్రభుత్వం పైన కేసీఆర్ పైన నిందలు ఆరోపణలు. ఇలా మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అను, అసలు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కసారి మీరు విజిట్ చేసిరా? గౌరవ ఎమ్మెల్యే గారిని అక్కడ నాయకులు అడుగుతున్నాం. మీరు ఇలా దాని గురించి పూర్తి స్థాయిలో మీ నివేదిక ఉందా అని మేము అడుగుతున్నాం. ఇలా దయచేసి ఇలా కేసీఆర్ గారి మీద కావచ్చు, మరి ఇక్కడ మా నాయకుల పైన మీద వేస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పి చెప్తున్నాం. మీరు ఈ 2 ఏళ్ల ఒక్కరికి కూడా మరి ఇందిరమ్మ పేరు మీద ఏదో ఎలక్షన్ ముందట మీరు ఇచ్చే లబ్ధిదారు లిస్టు మాకు కనబడతా ఉంది, కానీ మీరు సొంతంగా ప్రభుత్వమే కట్టించిన ఒక్క ఇల్లైనా చూపెట్టగలుగుతారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు మొన్న గత వారంలో ఈ లబ్ధిదారులందరూ పిలిచి మరి ఇప్పటికే ఒక్కొక్కరికి ₹1,00,000 దాకా వర్క్ అయింది, ఇంకా మిగతా మీరు కొంచెం పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పింది మీ అధికారులు కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని వేదవ్యాస హైస్కూల్ ఆవరణలో హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ చేప్యాల రాజేశ్వరరావు విద్యార్థుల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ జూపాక ఉమా మహేశ్వర్ మాట్లాడుతూ మొక్కలు నాటి వాటిని రక్షించడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని పెరగకుండా అరికట్టవచ్చన్నారు.
రాబోయే తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ప్రాణవాయువును అధిక మొత్తంలో అందించే దిశగా అడుగులు వేయాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేన వ్యవస్థాపకులు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. హరితహారం సంచిక గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆడపు శ్రీదేవి రాజు, పాఠశాల డైరెక్టర్ గుర్రం దివాకర్, పేరెంట్స్ కమిటీ మెంబర్ హరితసేన సభ్యులు నిమ్మల శ్రీధర్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో వేదవాస్య హై స్కూల్లో విద్యార్థులచే మొక్కలు నాటించడం చాలా సంతోషకరం. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోషరావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మన గ్రీన్ ఇండియా అర్థశాల ఆధ్వర్యంలో పిల్లలందరికీ కూడా మొక్కలు నాటడం వల్ల వచ్చేటువంటి లాభాలను, వాటి వల్ల రేపు మన మానవ మనుగడకు ఎంతైతే అవసరమో రేపు రాబోయే తరాలకు సంజీవినిగా మారుతుందని చెప్పి పిల్లలందరికీ కూడా తెలియజేసి, వారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటాలని తెలుపుతూ, అలాగే ఇంత మంచి గొప్ప కార్యక్రమానికి సమయాన్ని ఇచ్చి పిల్లలందరినీ కూడా వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ చేస్తూ ముందుకు తీసుకున్నటువంటి మన కరెస్పాండెంట్ ఉమామేశ్వర గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని వేదవ్యాస హై స్కూల్కి, మా స్కూల్కి హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ రాజేశ్వరరావు గారు, మేము ముద్దుగా రాజురావు గారు రావడం చాలా సంతోషకరం మాకు. అలాగే మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఇచ్చినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఈరోజు మా పాఠశాలలో మొక్కలు నాటడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. మేము కూడా సంతోష్ కుమార్ గారు లాగానే వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మేము మొదటి నుంచి కూడా మన స్కూల్లో పిల్లల బర్త్డేస్కి, వాళ్ళ పేరెంట్స్ బర్త్డేస్కి ముఖ్యమైన రోజులలో వాళ్ళతో మొక్కలు నాటిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా వాళ్ళ బర్త్డేస్లో లేదా స్పెషల్ డేస్లో నాటించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ విజిటింగ్ అవర్ స్కూల్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో బీజేపీ మండల అధ్యక్షులు కోడే రమేష్ ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఇంటింటికి షాపులకు తిరుగుతూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోడే రమేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ అభ్యర్థిని గ్రామాలలో సర్పంచ్గా ఎన్నుకుంటే ఆ గ్రామానికి 10 లక్షల రూపాయలు ఎంపీ నిధుల ద్వారా అందిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొక్కు దేవేందర్ యాదవ్, మాజీ అధ్యక్షులు గంటా అశోక్, మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, డాక్టర్ సత్యనారాయణ, చంద్రం యాదవ్, నాగరాజు, దేవేందర్, టేకుమల్ల రాజు పాల్గొన్నారు. సంవత్సరంలో అధికారమే ధ్యేయంగా 6 గ్యారంటీలు 420 హామీలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మా గౌరవ పార్లమెంట్ సభ్యులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు సంజయ్ అన్న పిలుపు మేరకు నేడు గంభీరావుపేట మండల శాఖ తరఫున ఈ కరపత్రాలను ప్రతి బూత్ లెవెల్లో పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో కూడా మండల కేంద్రంలో ప్రతి బూత్లో ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని తెలిసిన విషయమే. మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గద్దెనెక్కడానికి సాధ్యం కానటువంటి అనేక హామీలు 6 గ్యారంటీల పేరు మీద ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏ రకంగా మోసం చేసిందో తెలియజెప్పడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు వాళ్ళు మాట ఇచ్చి మోసం చేసినటువంటి ప్రక్రియను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరియాలని చెప్పేసి అనే ఉద్దేశంతో మరి ఈరోజు గంభీరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి హామీలు మోసం చేసిందనే దాని మీద కరపత్రం. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో స్కంద షష్ఠి సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనోత్సవాలు నిర్వహించారు. ముందుగా అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ, సుబ్రహ్మణ్య స్కంద షష్ఠి సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవో సదయ్య, ధర్మకర్తల మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. హరహర మహాదేవ. ఈరోజు మన శ్రీ ఓదెల మల్లికార్జున స్వామి సన్నిధానంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శ్రీ స్వామివారి సన్నిధానంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం జరిగింది.
నిత్య ఆరాధన లోక కళ్యాణార్థమై, అదేవిధంగా సకల పాపరహితమై మరియు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పని చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులందరూ కూడా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ హరహర మహాదేవ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో కళాజాతా నిర్వహించారు. కళా బృందం సభ్యులు విద్యార్థులకు డ్రగ్స్, షీటింగ్, డయల్ 100, సైబర్ క్రైమ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సుల్తానాబాద్ ఎస్ఐ వేణుగోపాల్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, శ్రీవాణి డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ బండారి కమలాకర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బాలు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల శ్రీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలలో అపశృతి చోటు చేసుకుంది. కరెంట్ షాక్ కు గురి అయిన 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం స్వామివారి ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపులో గ్రామానికి చెందిన నాగరాజు, మమత దంపతుల కుమార్తె మధుశ్రీ పాల్గొంది. తోటి చిన్నారులతో కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేస్తూ ఆలయం వద్దకు చేరుకుంది. గుడిలో కార్యక్రమాల అనంతరం రాత్రి సమయంలో ఆలయం వద్ద చిన్నారులతో కలిసి ఆడుకుంటూ ఉండగా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కరెంటు వైర్లు తగిలి షాక్ కి గురై అక్కడికక్కడే మృతి చెందింది. మధుశ్రీ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం రూప్లా నాయక్ తండా సర్పంచ్ ఏకగ్రీవమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం రూప్లా తండా గ్రామంలో సుమారుగా 502 మంది జనాభా 8 వార్డులు ఉండగా గ్రామ తండాను అభివృద్ధి చేసి చూపిస్తారని గ్రామానికి చెందిన జవహర్ లాల్ నాయక్ ముందుకు రావడంతో పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా జవహర్ లాల్ నాయక్ ను ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకున్నట్టు గ్రామ పెద్దలు, ప్రజలు పేర్కొన్నారు. జిల్లాలోనే మొదటి ఏకగ్రీవ పంచాయతీగా రూప్లా తండా పంచాయతీ నిలిచింది. సర్పంచ్ గా ఎన్నికైన జవహర్ లాల్ నాయక్ కు పంచాయతీ ప్రజలు అభినందనలు తెలియజేశారు. కాగా ఇదే తరహాలో మరో 2 తండాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలము ఉమ్మడి మానాల గ్రామ పంచాయతీ రూప్లా నాయక్ తండా జీపీలో నన్ను ఏకగ్రీవంగా నాకు జవహర్ లాల్ అని చెప్పి ఎన్నుకున్నారు. తండా పెద్ద మనుషులకు, తండా గిరిజన మహిళలకు అందరితో నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ నన్ను ఎన్నుకునేందుకు నేను ముందుకు సాగాలని చెప్పేసి మంచి పనులు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాబట్టి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆధ్యాత్మిక క్షేత్రంలో విరాజిల్లుతున్న వేమ్లవాడ పార్క్లోని పరమశివుని శిగలో రాత్రి 2 చంద్రుళ్లు దర్శనమిచ్చారు. చంద్రుని శిరస్సు పైన ధరించాడు కాబట్టే శివుడిని చంద్రశేఖరుడు అని కూడా పిలుస్తారు. వేమ్లవాడలో కనిపించిన ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మున్సిపల్ పార్క్లో ఏర్పాటు చేసిన పరమశివుని విగ్రహం శిరస్సు పైన చంద్రుడు కనిపించడంతో పార్క్లో ఉన్నవారు ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు.
పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ప్రోటోకాల్ వివాదం రోజురోజుకు ముదురుతోంది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఎంపీని ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించి జిల్లా కలెక్టర్ కు అల్టిమేటం జారీ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ గౌడ్ మాట్లాడుతూ 2 ఏళ్లుగా ఎంపీ ప్రోటోకాల్ విషయంలో అధికారులు వివక్ష చూపుతున్నారన్నారు. ఇప్పటికే ఒకమారు పార్లమెంటు మోషన్లో ఫిర్యాదు చేయగా కలెక్టర్ కు నోటీసులు వచ్చినా ఫలితం లేదన్నారు. ఎవరు బలవంత పెడితే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం ఇవ్వడం లేదో కలెక్టర్ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీని మీరే అవమానించుకుంటే ఎలా అని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని నిలదీశారు. ఈ సమావేశంలో నాయకులు బొంకూరి కైలాసం, బాలసాని సతీష్, కుక్క చంద్రమౌళి, అల్లం సతీష్, పాటకుల మహేష్, ఆరేపల్లి రాహుల్, పత్తి లక్ష్మారెడ్డి, పర్స విజయ్, సాతూరి రవి పాల్గొన్నారు. గత 2 సంవత్సరాల పార్లమెంట్ ఎన్నికలు తర్వాత గౌరవ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ గారు గెలుపొందిన తర్వాత మరి జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఈరోజు పెద్దపల్లి నుండి దళిత సంఘాలు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా కలిసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. 2 సంవత్సరాల నుంచి కూడా మొట్టమొదటిసారిగా పెద్దపల్లిలో సీఎం ప్రోగ్రాం అయితే అక్కడి నుంచి మొదలుకొని నిన్న జరిగినటువంటి చీరల పంపిణీ వరకు కూడా మరి ప్రోటోకాల్ పాటించకుండా, ఇలాంటి ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీ గారిని అవమానపరుస్తూ మరి కుల వీక్షణ చూపుతున్నటువంటి అధికార యంత్రాంగం ఇక్కడ జిల్లా కలెక్టర్ ఏదైతే ఉన్నాడో ఆయన గతంలో ఒకటినే మరి ప్రివిలేజ్ మోషన్లో మరి పార్లమెంట్లో పెట్టినటువంటి సందర్భాల్లో కూడా వారికి నోటీసులు రావడం జరిగింది. దాని మీద క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఇట్లా తరతరాలుగా ఎట్లా వస్తుండ్రో అదే కూడా కాక వెంకటస్వామి, వివేక్, అదేవిధంగా వంశీకృష్ణ ఇలాగనే వస్తున్నాయి కదా. అదే పార్టీ పట్టుకుని ఉన్నారు కదా. ఒక యువకుడిని ముందుకు తీసుకురావాలి కానీ అతను వెనుకకెందుకు తొక్కుతున్నారు. ఒక రాజ్యాంగ పరంగా దళితులకు ఇచ్చిన హక్కు ఏంటిదంటే రాజ్యాధికారంగా పొమ్మని. ఆ రాజ్యాధికారంగానే వాళ్ళందరూ పనిచేస్తే మీరు దళిత సామాజిక వర్గాన్ని ముందుకు రానియకుండా చేసేది మరి ఎవరు? స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే మాట తప్పిందని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా చైర్మన్ దాసరి ఉషా మండిపడ్డారు. పెద్దపల్లి బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం చేసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉషా మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగపరంగా దక్కవలసిన 42% రిజర్వేషన్ల కోసం పార్టీలతో సంబంధం లేకుండా మద్దతు లభించిందన్నారు. అయినా న్యాయపర చిక్కులను సాకుగా చూపుతూ బీసీ రిజర్వేషన్లను అగ్రవర్ణాలు ఆపుతున్నాయని దుయ్యబట్టారు. జీవో 9ని రద్దు చేసి కొత్త జీవోను ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ కుటుల నీతికి అద్దం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ చైర్మన్ నల్లవెల్లి శంకర్, వైస్ చైర్మన్ సతీష్, కన్వీనర్లు కొమ్రయ్య, భూమేష్, ఆసరి రాజయ్య యాదవ్, కన్న రమేష్ గౌడ్, తోట రాజ్ కుమార్ పాల్గొన్నారు. జీవో 9ని తీసుకొని వచ్చి మరి నేడు అది సాధ్యమైతలేదు అని చెప్పేసి మళ్ళా బీసీలకు అన్యాయం చేసే విధంగా జియో 46ని తీసుకొని రావడం జరిగింది. మరి నేటి జియో 46లో స్థానిక సంస్థల్లో ఎలాంటి 42% రిజర్వేషన్ బీసీలకి రావట్లే. ఏమన్నా అంటే ప్రభుత్వం ఏమంటుంది, కాంగ్రెస్ పార్టీ పార్టీల వారిగా ఇచ్చుకుందాము అని అంటుంది. మీరేంది మాకు వేసే భిక్షమా? మేమేమైనా భిక్షం ఎత్తుకుంటున్నామా? మాకు చట్టబద్ధంగా మాకు ఇవ్వండి, మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి నేడు మీరు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా బీసీ జేఏసీని ఏర్పాటు చేసుకున్న తర్వాత మన పెద్దపల్లి జిల్లాలో మరి నేడు రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినటువంటి దినోత్సవం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ముందే మరి నేడు ఈ ప్రభుత్వాలని, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మని దానం చేయడం జరిగింది. మరి ముందున్న రోజుల్లో ఇంకా విపరీతమైన బీసీ ఆందోళనలు చేస్తాం. తన ప్రాణ స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై మరణించిన ఘటన ఆ యువకుడిని కలిచివేసింది. తలకు హెల్మెట్ పెట్టుకుంటే స్నేహితుడు బతికి ఉండేవాడని ఎంతగానో బాధపడ్డాడు ఆ యువకుడు. ఎవరికి ఇలాంటి ప్రమాదాలు జరగవద్దు అనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఏడాది నుంచి తన సొంత డబ్బులతో హెల్మెట్లు కొనుగోలు చేసి వాహనదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం కళానగర్కి చెందిన ఆడపు సన్నీ అనే యువకుడు వాహనాలు నడిపే యువతకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేస్తూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. సన్నీ పట్టణంలోని ఓ జాతీయ రహదారిపై వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. తన ప్రాణ స్నేహితుడు ఏడాదిన్నర క్రితం ద్విచక్ర వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై మరణించాడు. ఆ సమయంలో హెల్మెట్ ఉంటే స్నేహితుడు బతికుండేవాడని సన్నీ ఎంతగానో బాధపడ్డాడు. ఇలాంటి పరిస్థితి మరొకరికి రావద్దని తన స్వంత డబ్బులతో హెల్మెట్లు కొనుగోలు చేసి వాహనదారులకు పంపిణీ చేస్తున్నాడు. వస్త్రాలు కొనుగోలు చేసేందుకు తన దుకాణానికి వచ్చే యువతకు హెల్మెట్లపైన అవగాహన కల్పించి ఉచితంగా అందిస్తూ వారి ప్రాణాలు కాపాడుతున్నాడు. ఇప్పటి వరకు సుమారు 500కు పైగా హెల్మెట్లను యువతకు ఉచితంగా అందించినట్టు సన్నీ చెప్తున్నాడు. బైక్ నడిపేవారు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, క్షేమంగా గమ్యస్థానానికి చేరాలని ఆయన సూచించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.